ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే వికే గారు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ భాష మీరు చూసే ఉంటారు. మీరు చెప్పింది అదే పాట. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ పాటే. సో ఇవాళ ఆయన తెనాల్లో మరి నేను ఒక స్టిల్ చూసా. వాళ్ళమ్మో వాళ్ళప్పో అని మామూలుగా ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, అవును. అలాగే లేడీస్ తోటి కింద వాళ్ళ ఆంగిల్లోనే కూర్చుని మరి అక్కడ కాళ్ళ దెబ్బలు తిన్న పురుషులు కనపడలా, ఈ ఆడవాళ్ళని ఆదరిస్తున్నాడు ఆయన. అవును, దెబ్బలు తిన్న కింపురుషులు ఎక్కడున్నారో నాకు కనపడలేదు. ఈయన మరి ఒకేసారి ఆడవాళ్ళ హృదయాలు కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారా మాజీ ముఖ్యమంత్రి గారు, నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళతో కలిసి కూర్చుని ఈయన కూడా శోకముద్రలో ఉన్నారు. అవును. తర్వాత మీరు ఇందాక అదే కాళ్ళు కాళ్ళు అదే గుర్తుకొచ్చి నన్ను రమ్మన్నట్టున్నారు. అవును, నిజమే. ఆ కాళ్ళు బొమ్మలు అవి చూపిస్తుంటే నాకు కోర్టులో మీరు అప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందు 2 కాళ్ళు ఎత్తి నన్ను ఎలా కొట్టారు చూడండి మీరు చూపించింది, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది అని గుర్తొచ్చాయి. అవును, అందుకే మీకు కాల్ చేశాను నేను. మరి ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేసిన వాళ్ళ కాళ్ళు మరి లోక్సభ సభ్యుడి కాళ్ళు కాదు. మరి ఆయన మంచి కోరి, మరి జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోరి నేను ఎన్నో సూచనలు చేస్తే మరి ఆ రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట వినవయ్య, ఇదెలా తప్పులు చేయటం కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రికి నేను సూచిస్తే నన్ను అవే కాళ్ళపై దారుణంగా కొట్టించి టివి సునీల్ కుమార్తో మరి ఇప్పుడు ఇలాగా ఆల్రెడీ వాళ్ళు చైన్ స్నాచర్స్, వాళ్ళ చేయని అరాచకం లేదు. గంజాయి కేసుల్లో ఊరికే అలా లేడీస్ పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టు అలా జైలుకి వెళ్ళి ఎన్నోసార్లు శిక్ష పడి జైలుకి వెళ్ళి వచ్చిన ఆ బ్యాచ్, పైగా దీనికి క్లైమాక్స్ ఏంటంటే పోలీసు హెడ్ కానిస్టేబుల్ పై దాడి, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎలా దొంగచాటుగా కొట్టించాడో అలా కొట్టొచ్చు పోలీసులు, కానీ ఓపెన్ గా ఓకే న్యాయం ప్రకారం కొట్టకూడదు. కానీ మరీ పేటరేగిపోతున్నారు, అరాచకం